హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. అనిల్ రావుపుడి అనే డైరెక్టర్ ని ఎంతమంది ట్రోల్ చేసినా క్రిన్ సినిమాలు తీసే డైరెక్టర్ అన్న ఒక కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ కి ఆయన ఒక స్టార్ డైరెక్టర్. ఈ రోజుకి జంధ్యాల గారు అండ్ ఈవీవి గారు తీసే సినిమాలకి ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన అనిల్ రావుపుడి సినిమాల గురించి కూడా ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది బుకింగ్స్ బట్టి చెప్పేయచ్చు. అసలేంటా బుకింగ్స్? బుక్ మై షోలో 3 లక్షల మార్క్ దాటిపోయింది. ప్రెజెంట్ జరుగుతున్న బుకింగ్స్ తో ఒక చిన్నపాటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది ఈ ఫిల్మ్. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ ని కంప్లీట్ గా డామినేట్ చేస్తూ లాస్ట్ 24 అవర్స్ లో బుకింగ్స్ పరంగా నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది ఈ ఫిల్మ్. ఇక డాకు మహారాజ్ గేమ్ చేంజర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జైలర్ 2 ఇదే ఇయర్ లో రిలీజ్ కాబోతుంది అండ్ దీనికి సంబంధించిన టీజర్ రేపు రిలీజ్ కానుంది. ఈ టీజర్ అంటే మేకంగా 4 minutes and 3 seconds పాటు ఉండబోతుంది. రేపు 6 PM కి రిలీజ్ చేయబోతున్నారు అండ్ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ టీజర్ ని వేయబోతున్నారు కూడా. చూడాలి మరి 4 minutes టీజర్ ఎలా ఉండబోతుందో. గేమ్ చేంజర్ టీం సైబర్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మూవీని లీక్ చేస్తామంటూ రిలీజ్ కు ముందు కొంతమంది బెదిరించారంటూ. అనుకున్నట్టుగానే స్టోరీని కొన్ని రోజుల ముందే లీక్ చేస్తూ రిలీజ్ రోజు HD ప్రింట్ ని కూడా లీక్ చేశారు. అండ్ దీనిపై కంప్లైంట్ ఇచ్చారు దిల్ రాజు. ఈ లీక్స్ వెనకాల ఒక 45 మంది ముఠా ఉంది అంటూ ఫేస్బుక్, ట్విట్టర్ లో దీన్ని లీక్ చేస్తూ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అన్నిటిపైన కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఈ లీక్స్ ఇలానే కంటిన్యూ అయ్యంటే మాత్రం ఫ్యూచర్ లో పెద్ద సినిమాలన్నిటికీ దెబ్బపడ్డం పక్క, ఇండస్ట్రీయే నష్టపోతుంది. రేపు ఆల్మోస్ట్ అన్ని కొత్త సినిమాలకి సంబంధించిన విషెస్ పోస్టర్స్ తో పాటు కొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. లైక్ రాజేసాబ్, విశ్వంబరాన్ ఎక్సెట్రా. బట్ హరిహర వీరమల్లు నుంచి రావాల్సిన సాంగ్ కి సంబంధించిన అప్డేట్ మాత్రం ఇప్పటికీ రాలేదు. ఇప్పటికే మెగా హీరోలంతా ఫ్లాప్స్ లో ఉన్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు అండ్ ఓజీ ప్రమోషన్స్ చూస్తుంటే కాస్త డౌట్ గానే ఉంది. మరి విశ్వంబరాన్ హరిహర వీరమల్లుతో ఏ రేంజ్ కంబ్యాక్ ఇస్తారో చూడాలి. రేపు విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అవబోతుండగా బిజినెస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నైజాంలో 8.5 కోట్లు, సీడెల్లో 6.5 కోట్లు అండ్ ఆంధ్రలో 18 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ మొత్తం మీద 33 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని జరుపుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.5 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 5 కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకుంటూ ఓవరాల్ గా చూసుకుంటే 41.5 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. సో వరల్డ్ వైడ్ గా 43 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. ప్రెజెంట్ బుకింగ్స్ లో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. ఒకసారి బుకింగ్స్ విషయానికి వస్తే ఆంధ్రలో 8 కోట్లు, నైజాంలో 4.7 కోట్ల రేంజ్ లో ఉండగా ఇండియా మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ 14 కోట్ల మార్క్ దాటింది. అండ్ ఫైనల్ అడ్వాన్స్ సేల్ 15 కోట్ల రేంజ్ లో ఉండబోతుంది. సో డే 1 ఖచ్చితంగా 25 కోట్ల పైన గ్రాస్ పెట్టబోతున్నాడు వెంకీ మామ. రేపు మీరు ఏ థియేటర్ లో మూవీ చూస్తున్నారో కమెంట్ చేయండి. నేను వెళ్ళేది 8 AM షో, సో 12 లోపే రివ్యూ వస్తుంది. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే ఆంధ్రలో 3 కోట్లు అండ్ నైజాంలో 2.5 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ఉండగా తెలుగు స్టేట్స్ మొత్తం మీద 5.8 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ అయితే ఉన్నాయి. ఇక ఇండియా మొత్తం మీద చూసుకుంటే 6 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. సో డే 2 డీసెంట్ నెంబర్నే చూడబోతున్నాం. ఒక తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే గేమ్ చేంజర్ కంటే బెటర్ బుకింగ్స్ అయితే ఉన్నాయి. సో 2 days లో 70 కోట్ల మార్క్ దాటేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే హిందీలో అగైన్ సాలిడ్ బుకింగ్స్ తో మూత ముగిస్తుండగా తెలుగు స్టేట్స్ లో మాత్రం బుకింగ్స్ 3 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉన్నాయి. సో రిమైనింగ్ 2 మూవీస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఆక్యుపెన్సీ చూసుకుంటే 20% రేంజ్ లో మాత్రమే ఉంది. ఇక ఇండియా మొత్తం చూసుకుంటే 8 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ హిందీ వర్షన్ నుంచే ఉన్నాయి. సో డే 4 ఫెస్టివల్ అడ్వాంటేజ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఫస్ట్ మండే ఫెస్టివల్ కావడంతో సరిపోయింది, కానీ లేదంటే గట్టిగా దొరికేసేది ఈ ఫిల్మ్. చూడాలి మరి డే 4 ఎంత రమ్మని పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్ డే 4, డాకు మహారాజ్ డే 2 అండ్ సంక్రాంతికి వస్తున్నాం డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.